హీరో దగ్గుబాటి వెంకటేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఫిల్మ్నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో నాంపల్లి కోర్టు విచారించింది. హీరో వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేతకు పాల్పడ్డారని నందకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కోర్టులు విలువైన బిల్డింగ్ ధ్వంసం చేసి ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాలతో పలు సెక్షన్ల కింద దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు, రాణా దగ్గుబాటిపై కేసు నమోదు చేశారు. మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఫిలింనగర్ లో గతంలో ఏదైతే నందకుమార్ అనే లీజ్ అగ్రిమెంట్ చేసి అదే ప్లేస్ ని వేరొకరికి ఇంకో డాక్యుమెంట్ చేసినందుకు గతంలో నుంచి నందకుమార్ ఈ డబుల్ డాక్యుమెంట్స్ చేస్తున్నందుకు దగ్గుబాటి కుటుంబం పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా గతంలోనే అనేక పోలీస్ స్టేషన్ ఫిర్యాదులు అందించినప్పటికీ ఇది పూర్తిగా సివిల్ మ్యాటర్ కావడంతో పోలీసులు కోర్టు నుంచి వస్తే తప్ప తాము కేసు రిజిస్టర్ చేయడానికి కూడా ఆ ఆదేశాలు ఇవ్వడము నందకుమార్ ఇమీడియట్ గా నాంపల్లి కోర్టు ని అప్రోచ్ అయ్యి నాంపల్లి కోర్టు ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తనకు తీసినటువంటి ల్యాండ్ లో తనకు తెలియకుండా అక్రమంగా తను వేరే కేసులో తీసుకున్నప్పుడు దగ్గుపాటి వెంకటేష్, దగ్గుపాటి సురేష్ బాబు, రాణా, దగ్గుపాటి అభిరామ్ నలుగురు కలిసి తను వేరే కేసులో జైల్లో ఉన్నప్పుడు దాన్ని అదును తీసుకొని కోట్ల విలువైనటువంటి ఇప్పటికే ఆ స్థలాన్ని పూర్తి స్థాయిలో కైవసం చేసుకుని నేను ఆ స్థలాన్ని కొనుక్కొని ఇంకా 1000 గజాల స్థలాన్ని ఈ వివాదం నడుస్తున్నటువంటి క్రమంలోనే ఆ పూర్తి 2 స్థలాలకు సంబంధించినటువంటి వివాదంలో ఉండగా ఈ నలుగురు కుటుంబ సభ్యులు కలిసి ₹100,000 విలువ చేసేటువంటి హోటల్ ఇతర స్టాల్స్ అన్నిటిని కూడా కూల్చివేశారు. దాంట్లో ఉన్నటువంటి సామాన్ని కూడా ఎత్తుకెళ్లారు. దాంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో టేబుల్స్, ఏసీ, ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నింటిని కూడా ఎత్తుకొని రాబరీకి గురి చేశారంటూ కూడా నాంపల్లి కోర్టు ఒక పిటిషన్ దాఖలు చేయడంతో నాంపల్లి కోర్టు గ్రౌండ్ కమిటీని పరిశీలించి కాగ్నిజెన్స్ కి పాల్పడము ఆల్రెడీ దీనిపై కోర్టు ఆర్డర్స్ ఉన్నట్టు కూడా కోర్టు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అని చేయించినాక కూడా కూల్చివేత చేసి అనంతరం నిర్మాణాలు చేపడుతున్నందుకు దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు, రాణా, అభిరామ్ల పైన నాంపల్లి కోర్టు క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా సెక్షన్ 448, 452, 380, 506, 120 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలంటే కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నాంపల్లి కోర్టు ఈ రోజు విచారణ జరిపిన తర్వాత ప్రముఖ నటులుగా ఉన్నటువంటి దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు, అభిరామ్, రాణాలపై కూడా కేసు నమోదు చేయాలి. కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేతకు పాల్పడడంతో పాటు మళ్ళీ అదే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. కోట విలువైనటువంటి బిల్డింగ్ ధ్వంసం చేసి ఫర్నిచర్ ఎత్తుకెళ్లారంటూ కూడా ఇతనిపై కేసు నమోదు చేయాలంటూ కూడా కోర్టు నాంపల్లి కోర్టు ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఫిలింనగర్ పోలీసులు అనేక సెక్షన్ల కింద నలుగురు కుటుంబ సభ్యులపైన కేసు నమోదు చేయడం జరిగింది. చాలా రోజులుగా ఈ డెక్కన్ కిచెన్ స్థలం వివాదం కొనసాగుతా ఉంది. నందకుమార్కి 2017-18 టైంలో డాక్యుమెంట్ చేసి మళ్ళీ అదే ప్లేస్ ని వేరే ఇతరులకు అమ్మేటువంటి ప్రయత్నం చేయడము, ప్రతిసారి ఆ ల్యాండ్ విలువని పెంచుకుంటూ వెళ్ళడము, ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేస్తానని లేదా ల్యాండ్ కొనుగోలు చేసుకోవాలని మానసికంగా అనేక సార్లు ఒత్తిడిని తీసుకొచ్చి తన భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు తన కుటుంబ ప్రాణరక్షణ ఉంది దగ్గుబాటి కుటుంబం కారణంగా అనే ఒక విషయాన్ని కూడా గతంలోనే ఉన్నత పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు కూడా అందజేయడము ఫిలింనగర్ పోలీసులకు నందకుమార్ తనకు, తన కుటుంబ సభ్యులకు దగ్గుబాటి కుటుంబం నుంచి ప్రాణరక్షణ కల్పించాలి, తాము ప్రెస్టేజ్ గా ఈ ల్యాండ్ వ్యవహారాన్ని తీసుకొని తనను అంతమందించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ రోజు కోర్టును ఆశ్రయించి తన ల్యాండ్ విషయంలో చేపడుతున్నటువంటి అక్రమాలు, డబుల్ డాక్యుమెంట్ల పైన ఈ కుటుంబం అందరి పైన కూడా చర్యలు తీసుకొని వారు ఇమీడియట్లీ అరెస్ట్ చేసి జైలుకి పంపాలనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు సమాన్లు కూడా వీరికి జారీ చేశారు. ఆ డేట్ కేటాయించి ఆ డేట్ రోజు కోర్టు ముందు హాజరయ్యి ఎందుకు కూల్చివేశారు, ఎందుకు మళ్ళీ నిర్మాణాలు చేపడతా ఉన్నారో దీనిపైన పూర్తి స్థాయిలో వివరాలు అందజేయాలంటూ కూడా ఇప్పటికే సమాన్ల ద్వారా వారికి నోటీసులు కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.